మీరు ఇంత బాగా తెలుగు మాట్లాడటానికి కారణం ఎవరనుకోవచ్చు? మీ హస్బెండా లేకపోతే మీ అత్తగారా? స్కూల్లో ఒక 4 భాషలు నేర్చుకున్నాను. ఆ తర్వాత ఈ తెలుగు భాష గురించి తెలిసిపోతే 18 సంవత్సరాలప్పుడు ఫోటో రూపంలో చూసుకున్నారు. ఇద్దరు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఎప్పుడు కలుసుకున్నారు? అప్పుడు ఆయన అదే ఒక అమ్మాయిని కలవాలని చెప్తే రిజెక్ట్ చేశారా? లేదు, నువ్వు మా పిల్లకి వెళ్ళి మా అమ్మాయిని కలవద్దు, తీసుకోవద్దు. అంతేకాదు, నేను విన్నాను అక్కడ మీకు మ్యారేజెస్ విషయానికి వస్తే అంటే లవ్ మ్యారేజెస్, అరేంజ్ మ్యారేజెస్ అసలు ఉండవు అంటే నిజమే? అది నిజమే. అక్కడ అరేంజ్ మ్యారేజెస్ అస్సలు ఉండవు, ఎవరికి తెలియదు అది అరేంజ్ మ్యారేజ్ అంటే ఏం కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అనిపించిందా ఇక్కడ కన్నా కూడా మన ఫిన్లాండే బాగుంది, అక్కడికి వెళ్ళిపోవాలన్న ఆలోచన కానీ, మీ హస్బెండ్ అక్కడ తీసుకెళ్లాలని కానీ? అంటే అక్కడ పార్కులు చాలా బాగుంటాయి, స్కూల్స్ బాగుంటాయి, మన హాస్పిటల్స్ అదే ఫ్రీ హెల్త్ కేర్ ఉంటుంది. అలాంటివి అన్ని బాగున్నా అక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అంటే ఇప్పుడు ఆ ఫిన్లాండ్ వాళ్ళకి నేను ఇక్కడ అదే అక్కడ ఫిన్లాండ్ లో మిలియనర్స్ కంటే నేను ఇక్కడ అంతకన్నా ఎక్కువ ఇక్కడ మీరు. అదే అదే 3 కాదు 30 మంది ఉన్నారు మీ చుట్టూ ఇక్కడ. అలా ఉంది. మా అమ్మ వాళ్ళు తింటారు నన్ను. అక్కడ వాళ్ళు ఏమో అదే ఇంత తెల్లగా ఉండద్దని అనుకుంటారు. అయితే నువ్వు అక్కడ ఉండి ఇంత తెల్లగా ఎలా ఉంటున్నావు, నీకు అంత మంచి ఎండ ఉన్నప్పుడు నువ్వు కూడా అక్కడ కూర్చోవాలి. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు కేటీఆర్ గారు కూడా మీ గురించి ట్వీట్ చేశారు కదా, ట్వీట్ చేశారు, అది మీకు ఎలా అనిపించింది? నేను ఎప్పుడు ఏ పొలిటీషియన్ ని కూడా మెచ్చుకోలేదు. వాళ్ళకి ఎంత విజన్ ఉందో, అదే హైదరాబాద్ ని ఒక ఇంటర్నేషనల్ సిటీ లాగా డెవలప్ చేయాలని వాళ్ళు ఎన్ని ఇనిషియేటివ్స్ మొదలు పెట్టారో అప్పటి నుంచి అదే నాకు వాళ్ళిద్దరు చాలా చాలా ఇష్టం. పిల్లలకి మొబైల్ ఫోన్స్, స్క్రీన్ టైమ్స్, టీవీలు అవి చాలా ఎక్కువైపోయాయి. పిల్లలకి కూడా కాకుండా అందరికి, మన వయసులో వాళ్ళకి, పెద్ద వాళ్ళకి కూడా అవి ఎక్కువైపోతున్నాయి. అలా కాకుండా ఇక్కడ మేచల్ దగ్గర ఒక 2 ఎకరాల్లో మేము ఒక చాలా స్పెషల్ పార్క్ చేస్తున్నాం. ఫిన్లాండ్లో ఉన్నటువంటి ఫెస్టివల్స్ కానీ, ఇండియాలో ఉన్నటువంటి ఫెస్టివల్స్ కానీ, అంటే రెండింటికి డిఫరెన్స్ చెప్పండి. మీరు ఏది ఎక్కువ ఇష్టపడతారు? ఫెస్టివల్స్ అప్పుడు వంటలు చాలా ఉంటాయి, రకరకాల వంటలు ఉంటాయి. అక్కడ మళ్ళా వంటలు కొంచెం తక్కువ ఉంటాయి. ఆ సౌండ్ని ఒక 80 డిగ్రీలు లేదా 100 డిగ్రీల వరకు హీట్ చేస్తాం. ఆ మంట వల్ల అది మొత్తం వేడిగా అవుతుంది. మేము దానిలోకి వెళ్ళి కూర్చుంటాం. కూర్చుని అదే చాలా వేడిగా అనిపిస్తే మళ్ళీ బయటకు వచ్చేసి ఆ చెరువులోకి చెరువులో కొంచెం స్విమ్మింగ్ చేసి మళ్ళీ దాంట్లోకి వెళ్తాం. అలా ఒక 2-3 సార్లు. మ్యామ్, మీకు అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకున్నారు అంటే ఖచ్చితంగా ఎన్నో కొన్ని సినిమాలు ఆయన అయితే చూసే ఉంటారు కదా? అప్పుడెప్పుడో గబ్బర్ సింగ్ చూసినట్టున్నాను. గబ్బర్ సింగ్ చూసారా? ఎప్పుడో. అయితే ఇప్పుడు మీరు గబ్బర్ సింగ్ లో ఒక సాంగ్ మా కోసం పాడాలి మీరు. దేకో దేకో గబ్బర్ సింగ్, ఆల్ ఇండియాకి హైపర్ సింగ్, వీరి పేరు వింటే గుండెల గుల్లెల కుల సౌండింగ్. వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి పేర్ రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలర్.